డిఎస్సీలో జరిగిన అవకతవకలు నిరసిస్తూ ఇప్పటికే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ప్రారంభించింది. ముఖ్యంగా మంత్రి ఎవరైతే సంబంధిత మంత్రి ఉన్నారో నారా లోకేష్ ఖచ్చితంగా రిజైన్ చేయాలి, లేదంటే ప్రభుత్వమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ అయితే తీసుకొచ్చి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి ఆందోళన దిగింది. చెప్పండి, డిఎస్సీలో అనేక అవకతవకలు జరిగినాయి. జోదాన్ని తీసుకొచ్చి స్పోర్ట్స్ కోటాలో పెట్టి ఉద్యోగాలు ఇచ్చే దయనీయమైన పరిస్థితి కూడా ఇక్కడ చోటు చేసుకుంది. ఎలా చూడొచ్చు? ఇది చాలా బాధాకరము. ఈ రోజు భారతదేశంలో ఎన్డీఏ కూటమి పాలనలో ఉంది. మరి భారతదేశంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తా ఉంటే మరి ఏదైతే ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలని చెప్పి ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాలు కష్టపడాలి చదువుకుని మరి నీట్ ఎగ్జామ్ రాయాలనుకుంటే ఆ నీట్ క్వశ్చన్ పత్రాన్ని మరి లీక్ చేసింది ఈ ఎన్డీఏ ప్రభుత్వం. దానికి ఎక్కడి నుంచో వచ్చిన మరి విద్యార్థి సంఘాలందరూ కూడా కాక్రోచ్ జనతా పార్టీ కింద ఏర్పడి మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఏదైతే నీట్ ప్రశ్నపత్రం లీక్ అయిందో దానికి పూర్తి బాధ్యత కేంద్ర విద్యాశాఖ మంత్రి పూర్తి బాధ్యత వహించాలని చెప్పి వాళ్ళని రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. ఖచ్చితంగా వాళ్ళ యొక్క పోరాట ప్రతిమ మనందరం కూడా మెచ్చుకోవాలి. కేంద్రం దిగి వచ్చింది, ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. మరి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఏంటి అంటే 3.5 లక్షల మంది సేమ్ అదే స్ఫూర్తితో చదువుకుని మరి డిఎస్సీలో ఉద్యోగాలు రావాలి, ఉద్యోగాలు వస్తే మా బతుకులు బాగుంటాయని చెప్పి మరి చదువుకుని వాళ్ళందరూ ర్యాంకులు తెచ్చుకుని కూడా ఉంటే ర్యాంకులు వచ్చిన వాళ్ళు కూడా కాల్ లెటర్లు లేవు. ఎగ్జామ్ కూడా రాని వాళ్ళకి మరి వాళ్ళందరికీ కూడా ప్లేస్మెంట్లు వచ్చి పోస్టింగ్లు ఇచ్చిన వైనం ఇది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా దగా జరుగుతుంది అని చెప్పినా కూడా మరి సాక్ష్యాలతో పాటు ఎవరికైతే ర్యాంకులు వచ్చి మరి వాళ్ళందరూ ర్యాంక్ కార్డులు పెట్టుకుని గోల్డ్ మెడల్ వచ్చి వాళ్ళందరినీ కూడా ఎదురుగా పెట్టినా కూడా వాళ్ళందరికీ ఉద్యోగాలు రాలేదంటే మరి ఇంకా ఉద్యోగాలు ఎవరికి వచ్చాయి? ఈ దగా డిఎస్సీ మాకొద్దు. ఖచ్చితంగా ఏదైతే ఈ డిఎస్సీ జరిగిందో ఈ తీరుకి మేము నిరసిస్తూ ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సిబిఐ ఎంక్వైరీ వేయాలా, నిజాలు బయటకు రావాలా. నారా లోకేష్ ఎలాగైతే కేంద్ర మంత్రి పూర్తి బాధ్యత వహించి రాజీనామా చేశాడో నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తూ మరి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే అండి, కూటమి ప్రభుత్వం వాళ్ళు పవర్లోకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మహిళల్ని మోసం చేసి, యువతని మోసం చేసి వాళ్ళు గెలవడం జరిగిందండి. గద్దెనెక్కిన వాళ్ళు చెప్పిన ప్రామిసుల్ని నిలబెట్టుకోవడం మానేసి నిరుద్యోగుల్ని వాళ్ళు 3,000 నిరుద్యోగ పూర్తి అని చెప్పడం జరిగిందండి. అది ఫెయిల్. ఇంకొకటి ఫీజు రియంబర్స్మెంట్ 10,000 crore రూపీస్, అది ఫెయిల్ అండి. అలాగే 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఆ ఉద్యోగాలు వాళ్ళు ఇవ్వలేకపోయారు, అది ఫెయిల్ అండి. ఈ రోజు మనం కుటుంబ ప్రభుత్వం వారు 25% సబ్సిడీ తోటి అప్ టు 5 lakhs ఆల్ బీసీస్ కి వాళ్ళు ఒక మోడర్నైజ్డ్ బిజినెస్ సెటప్ కోసం అని చెప్పేసి ఫండ్ ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేయడం జరిగింది, అది ఫెయిల్యూర్ అండి. ఈ రోజు చూస్తే మనం కూటమి ప్రభుత్వం యువతనంతని కూడా తప్పుదోవ పట్టించి వారికి ఇవ్వాల్సినటువంటి ఆ 3,000 వృత్తిని అనేది పక్కదోవ పెట్టించారు. ఈ రోజు 25 నెలలు అవుతుంది వాళ్ళు పవర్లోకి వచ్చి. వాళ్ళు ఇంకా 75,000 రూపాయలు ప్రతి యువతికి కూడా బాకీ అయ్యారు. ఈ 2014లో ఎస్ఎస్సీ లీక్ అయింది. ఇప్పుడు డిఎస్సీ యొక్క అక్రమాలు, అన్యాయాలు మనం చూస్తున్నాము. ప్రతి ఒక్క విద్యార్థి కూడా కష్టపడి చదివిన విద్యార్థికి విలువ లేకుండా అయిపోయింది. ఈ రోజు మనం కుటుంబ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా సరే ఈ ఎగ్జామ్స్ లో ఏదైనా అవకతవకలు జరిగితే వాళ్ళు ఏం చేస్తారు, రీ ఎగ్జామ్ పెడతారండి. అలాగే ఈ రోజు ప్రజలందరూ కూడా మీ పాలనలో మేము సంతోషంగా లేము, మాకు సంతోషంగా లేము, మీరు మాకు మళ్ళీ రీపోలింగ్ పెడతారా అని అంటే వీళ్ళ సమాధానం ఏంటి అని మీ మీడియా ద్వారా నేను వీరందరినీ ప్రశ్నిస్తున్నాను. అలాగే లోకేష్ గారు నైతిక బాధ్యత వహిస్తూ రిజైన్ చేయాలని చెప్పేసి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నామండి. వీళ్ళంతా ఏకపక్షంగా ఒక విషయం చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సీ నిర్వహణలో పూర్తిగా ఫెయిల్ అయిన లోకేష్ రాజీనామా చేయాలి, లేదా ప్రభుత్వమే స్పందించి ఆయన బర్తరఫ్ చేయాలనే డిమాండ్ అయితే స్పష్టంగా ముందుకు తీసుకురావడం జరిగింది. అమలాపురం నుంచి విజయస్మత్ హరీష్ ఫర్ సాక్షి.